తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలు అంబర్పేట నియోజకవర్గంలోని నల్లకుంట డివిజన్లో అత్యంత ఉత్సాహంగా జరిగాయి. బీఆర్ఎస్ మహిళా సీనియర్ నాయకురాలు అనుముల లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆటో కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి కేసీఆర్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల కష్టాల్లో తోడుగా నిలిచిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. అనంతరం ఫీవర్ ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు. కేసీఆర్ పోరాటం వల్లే తెలంగాణ సిద్ధించిందని, రాబోయే రోజుల్లో ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈరోజు అది ఫీవర్ హాస్పిటల్ చౌరస్తా దగ్గర మహిళలతో సీనియర్ లీడర్లు, సీనియర్ మహిళలు వాళ్ళు అందరితో కలిసి కాలేరు వెంకటేష్ ఎమ్మెల్యే సార్ వచ్చారు. కేక్ కటింగ్ అయ్యింది. ఫ్రూట్స్ కోరంటి ఫీవర్ హాస్పిటల్లో ఫ్రూట్స్ కూడా పంపిణీ జరుగుతుంది. ఈరోజు కేసీఆర్ ఇంకా 100 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. మళ్ళీ కేసీఆర్ 10 సార్లు కాదు 20 సార్లు తను బతికినన్ని రోజులు కేసీఆరే మనకు సీఎంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ప్రజలందరము కోరుకుంటున్నాము. ఈరోజు చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నాము ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో. ఎందుకంటే కేసీఆర్ గారు తను ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏ నాయకుడు ఇవ్వలేదు. తెలంగాణకు ఒక లెజెండ్ ఆయన. తెలంగాణ ఆయన మరి ప్రాణం పోగొట్టుకునేంత వరకు తను నిరాహార దీక్ష చేసి తెలంగాణ సాధించిన ఏకైక వ్యక్తి కాబట్టి ఇవాళ మేము పెద్ద ఎత్తున మరి ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా మరి లావణ్య గారి ఆధ్వర్యంలో ఫీవర్ హాస్పిటల్లో ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతుంది. మరి ఈ కేక్ సెలబ్రేషన్ కట్ చేసేదానికి మన ఎమ్మెల్యే గారు కాలేరు వెంకటేష్ గారు వచ్చి మరి సెలబ్రేషన్ని మరి గ్రాండ్ సక్సెస్ చేసినారు. ఈ విధంగా మరి రాబోయే దినాల్లో కూడా మరి మేము కేసీఆర్ గారి బర్త్డే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము. ఎందుకంటే మళ్ళీ ఆయనే ముఖ్యమంత్రి కాబోతున్నారు కాబట్టి మరి ఇటువంటి ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం మళ్ళీ ఉండాలి. వేరే ప్రభుత్వాలు వచ్చినా కూడా ప్రజలకు న్యాయం చేయట్లేదు. కాబట్టి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మరి ఎప్పటికీ కేసీఆర్ గారే తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై తెలంగాణ. మాది కేసీఆర్ సార్ బర్త్డే చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు మా ఎమ్మెల్యే సార్ కూడా చాలా సేవలు, చాలా ఒక మనకి మనిషిలాగా మన తోడు ఉంటాడు. మా కాలరన్న ప్రజలో ఉంటాడు. కాలరన్న ఎప్పుడు కూడా ఇంకా కేసీఆర్ సార్ అయితే చెప్పొద్దు, ఇంకా మొత్తం తెలంగాణకే ఉంటాడు ఆయన సీఎం. ఆయననే సీఎం కావాలని మేము ఎప్పటికీ కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క పథకం కానివ్వండి, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, ఏది కానివ్వండి, తండ్రిలాగా ఒక ప్రజలకి ఒక తండ్రిలాగా కేసీఆర్ సారే ఉండాలి సీఎంగా. ఇప్పుడైతే మేము ఎమ్మెల్యే సార్ తోటి కట్ చేయించుకున్నాము. నెక్స్ట్ టైం అయితే మా సీఎం కేసీఆర్ సారే కట్ చేయాలి. అది మేము కోరుకుంటున్నాము. జై తెలంగాణ. మాకు మా కాలరన్న ఎంతో సీఎం కేసీఆర్ సార్ కూడా నల్లకుంట డివిజన్ నుంచి మా అనుముల లావణ్య కార్పొరేటర్ గా పోటీ చేయాలనుకుంటుంది. తను కూడా చాలా ప్రజల సేవ చేస్తుంది, ప్రజల్లో ఉంటుంది.